హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో హై ప్రోటీన్ వెస్టర్న్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ఫ్రైడ్ రైస్ కోసం ముందుగా మనం పన్నీర్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దానికోసం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత పన్నీర్ ముక్కల్ని క్యూబ్స్లా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ పన్నీర్ పీసెస్ని ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు వేరే కడాయిలో బటర్ వేసుకుని బటర్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుని ఆయిల్ కూడా హీట్ అవ్వనివ్వాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వెల్లుల్లిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకొని లైట్గా ఫ్రై అయ్యాక ఆనియన్స్ని కూడా వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి అనేవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మిల్ మేకర్ని హాట్ వాటర్లో వేసుకుని 2-3 మినిట్స్ ఉంచిన తర్వాత వాటర్ని స్క్వీజ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిల్ మేకర్ని ఇందులో యాడ్ చేసుకుందాము. వెజిటేబుల్స్ అనేవి 50% కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్, పసుపు, ఒక స్పూన్ మిరియాల పొడి వేసుకుని మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. మూత పెట్టుకుని 2-3 మినిట్స్ మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలా వేసుకొని ఈ మసాలా అనేది పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. పన్నీర్ అనేది ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకుంటే ఈ మసాలా, ఉప్పు, కారం అనేది పన్నీర్ పీసెస్కి కూడా బాగా పడుతుంది. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని 2-3 మినిట్స్ మగ్గనిద్దాము. 2-3 మినిట్స్ మగ్గిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఇందులోనికి కొద్దిగా కారాన్ని యాడ్ చేసుకుని కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా బాగా టాస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పొడి పొడిలాడుతూ వండుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకుని అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా టాస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ సోయా సాస్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసిలా కలుపుకోవాలి. స్టేజ్లో సాల్ట్ అనేది చెక్ చేసుకొని అవసరమైతే సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా టాస్ట్ చేసుకోవాలి. ఫైనల్లీ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఒకసారి కలుపుకొని ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవడము. ఈ ఫ్రైడ్ రైస్లోకి కాంబినేషన్గా రైతా చేసుకున్నాము. రైతా కోసం ఒక బౌల్లోకి చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుందాము. కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాము. అంతేనండి, హై ప్రోటీన్ వెజిటేరియన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. నేను చేసిన ఈ ఫ్రైడ్ రైస్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.